వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి తపస్సు చేసేవారు. ఈనాడు మనం ధ్యానము అంటున్నాం. అంటే 1 గంట 2 గంటలు కాదు, సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చుకునేవారు భగవంతుని మెప్పించి. మరి త్రేతాయుగంలో యజ్ఞ యాగాది క్రతువులు నచ్చి మరి సకాలంలో వర్షాలు పడాలన్నా, మరి ఎవరైనా కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ, పిల్లలు కలగనప్పటికీ, మనకు తెలుసు దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ద్వారా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆయన పొందారు. అదేవిధంగా మరి ద్వాపర యుగంలో అర్పణ, ఆ యొక్క వేణునాదానికి ముగ్ధులై వారి యొక్క ఉన్న స్థితిని మర్చిపోయి, మరి చూడండి శ్రీకృష్ణ భగవానుడు వేణువు ఊదుతూ ఉన్నప్పుడు కేవలం మానవులు మాత్రం కాదు, సకల జీవరాశులు, క్రూర మృగాలు, సాధు జంతువులు, పక్షులు, పాములు, ఇలా అన్నీ కూడా తమ యొక్క లక్షణాన్ని మర్చిపోయి, క్రూరముఖం పక్కనే ఒక లేడీ, ఆ పక్కనే ఆవు, పక్కన పులి, అలాగా అన్నీ కూడా మర్చిపోయి తమ హృదయాలను అర్పించారు. అలా అర్పణ ద్వారా భగవంతుని మెప్పించి వారి కోరికలు నెరవేర్చుకున్నారు. కానీ ఈ కలియుగంలో కేవలం నామస్మరణ, ఎక్కడైతే ఈ నామస్మరణ నిరంతరము జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతము, గ్రామం అంతా కూడా పాడి పంటలతో, ధనధాన్య రాశులతో తొలతూగుతూ ఉంటుంది. మరి భగవంతుడిని మెప్పించాలంటే ముందుగా స్వామి అభిషేక ప్రియుడు. మనం చూస్తూ ఉంటాం అభిషేకాలు, మన గ్రామాల్లో ఎన్నో అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహానికి కూడా అభిషేకం చేస్తారు. మామూలు అభిషేకాలు అంటారు 108 కలశాలతో, కుంభాభిషేకం అంటారు 1108 కలశాలతో చేస్తూ ఉంటారు. అలాగే విధంగా అలంకార ప్రియుడు మనం చూస్తున్నాం పండగలకప్పుడు. మరి ఆ దేవాలయాన్ని చక్కగా అలంకరించి, ముఖ్యంగా వైకుంఠం, కలియుగ వైకుంఠం తిరుమలేశ్వరుని చూడండి ఎంత గొప్పగా అలంకరిస్తారో బ్రహ్మోత్సవాలప్పుడు. అలంకార ప్రియుడు భగవంతుడు. అదేవిధంగా నైవేద్య ప్రియుడు. మనం ఎంత ఎక్కువ నైవేద్యం స్వామి వారికి పెడితే దానికి 100 రెట్లు మనకి లభిస్తూ ఉంటుంది. చూడండి, మనం గ్రామాల్లో అమ్మవారికి జాతర చేసినప్పుడు కుంభం పోస్తారు. కుంభం పోసి పెద్ద అన్నం రాసి పెడతారు. అంతేకాదు మహాకుంభం పోస్తారు, ఇంకా పెద్ద రాసి పోస్తారు. అంటే ఆ యొక్క నైవేద్య ప్రియుడు భగవంతుడు. అందుచేత స్వామికి నైవేద్యం పెడుతూ ఉంటారు. మరి ఎన్నిటికంటే ముఖ్యమైనది హారతి. చూడండి, చాలామంది మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు నేను చాలా ఆనందంగా చెప్తాను, నేను హారతి కాయనికి వెళ్ళాను, సరిగ్గా నాకు హారతి దొరికిందని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అంటే హారతి అనేది ఎంత విశేషమైనది. మరి అటువంటి హారతివి మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి సకల దుర్గుణాలు నశించి నిరంతరము కూడా ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు ఉండి స్వామి వారికి ఇచ్చేటువంటి మహామంగళ హారతిని చూసి తరించాలని కోరుకుంటూ, మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ అభయాంజనేయ స్వామి ఆలయ ఉత్సవ కమిటీ వారికి, అదేవిధంగా భక్తులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక శ్రద్ధాంజలి తెలియజేసుకున్నాను. హరే శ్రీనివాస.